అధ్యాయము 10వ వచనాన్ని చదివితే మీకు ఇక్కడ ఒక మంచి మాట కనపడుద్ది. మీకు ఒక చిన్న మాటను చూపించి నేను ముందుకు కొనసాగుతాను. ఆదికాండము 10వ అధ్యాయం 40వ అధ్యాయం 10వ వచనం. ఆ ద్రాక్షావళి 3 తీగలుండెను, అది చిగురించినట్లు ఉండెను, దానికి పువ్వులు వికసించెను, దాని గెలలు పండి ద్రాక్ష ఫలములు ఆయెను. హల్లెలూయా, హల్లెలూయా. చాలామందికి చెట్లు నాటడం చాలా ఇష్టం. విత్త వయసు వచ్చినప్పుడు పెళ్లి చేయటం మర్యాద. వాళ్ళకి ఎలాగా బిడ్డలు కావాలని మనం ఆశపడతాము. ఈ మాట చదివినప్పుడు నాకు ఒక మంచి మాట గుర్తొస్తూ ఉంది. చూద్దామా మరొకసారి. ఆ ద్రాక్ష వలికి 3 తీగలు, అది చిగురించినట్లుండెను, అది పువ్వులు వికసించెను, దాని గెలలు ద్రాక్ష పండ్లాయెను. 3గా విభజించబడింది. ఏంటంట? 3. ఇదే నెల, 3వ నెల. మన జీవితంలో కూడా ఈ 3 రకాల ఆశీర్వాదాలు ఉండాలని నేను ప్రభు పేట మనవి చేస్తున్నాను. దయచేసి మీరు చూస్తే మీకు ఒక ఉపమానాన్ని నేను గుర్తు చేయాలనుకుంటున్నాను. మత్తయి సువార్తలోనికి మనం వద్దాం. దయచేసి కొద్దిపాటి వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. వాక్యాన్ని జాగ్రత్తగా వింటే అది మన మనసులోకి పోద్ది. అది పోయి మనల్ని బాగా బలపరిచేదిగా ఉంటుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 16 నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. 13వ అధ్యాయము 16 నుండి. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీ మీద చూడగోరియు చూడకపోయిరి, వినువాటిని వినగోరియు వినకపోయిరి. నిజముగా చెప్పుచున్నాను, విత్తువాణి గూర్చిన ఉపమాన భావం ఇది. ఏంటంట? ఇక్కడ విత్తనం గురించి రాయబడింది. విత్తనం లేకపోతే ఏ పంట రాదు. ఏ పంట రాకపోవడానికి కారణం ఏంటంటే విత్తనాలు చాలా ప్రాముఖ్యమైనవి. హల్లెలూయా. ఈ విత్తనము మన జీవితంలో విత్తినవాడు దేవుడు. ఆ విత్తనమే వాక్యం. హల్లెలూయా. ఈ వాక్యము నీలోకి వచ్చినప్పుడు నువ్వు తప్పనిసరిగా ఏ విధంగా అభివృద్ధిలోనికి వస్తావో ఈ మాటలు రాయబడతాయి. చదువుదామా? విత్తివాణి గూర్చిన ఉపమాన భావము నుండి, ఎవడైనా రాజ్యమును గూర్చియు వాక్యమును గూర్చియు వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. నీ వాక్యము దేవుడు నీ హృదయంలో ఉన్నదాన్ని ఎవరెత్తుకెళ్ళిపోతాడంట? సాతాను, దుష్టుడు ఎత్తుకొని. ఎందుకంటే నీకు అర్థం కాకపోతే వాక్యం ఏమై ఉందో, వాక్యం ఏం చెప్తుందో కదా. మనం వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయాలి, వాక్యాన్ని అనుసరించి ప్రార్థన చేయాలి. వాక్యానికి విరుద్ధంగా ప్రార్థన ఏమీ చేయలేం. పొద్దున్నే ఒక బ్రదరు అర్జెంట్ ప్రేయర్ రిక్వెస్ట్ అని పెట్టాడు. రష్యా మీదకి ఇజ్రాయేల్ అమెరికా యుద్ధానికి వెళ్ళిపోయింది, ప్రార్థన చేయండి అని. బైబిల్ ఏం చెప్తుంది? కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి, యుద్ధాలు వస్తాయి, రాజ్యం మీదకి రాజ్యం, జనం మీదకి జనం వస్తారన్నారు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఆపేద్దామా? పోనీ మనం ఆపిన యావతీయా? ఆలోచించండి. అది వాక్యం నెరవేరుతూనే ఉంటుంది. సృష్టికి వాక్యానికి వ్యతిరేకంగా మనం ఏమీ చేయలేం. రండి, ఇంకా వాక్యము మనం వినాలి. విన్న వాక్యము నువ్వు గ్రహించకపోతే ఎవడొస్తాడంట? దుష్టుడు వస్తాడు. వాడితో నీకేం పని అంటే, నీతో వాడికి పని లేదు, కానీ నీతో వాడికి పని ఉంది. హల్లెలూయా. నువ్వు చర్చికి వస్తున్నావు, కూర్చుంటున్నావు, పాట పాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, కానుకేస్తున్నావు, వాక్యం వింటున్నావు,
అన్నిటికంటే వాడు నిన్ను బ్రేక్ చేయగలిగింది ఏంటి? వాక్యం. ఏంటంట? వాక్యం. హల్లెలూయా. నేను మీకు ఒకసారి చెప్పాను కదా, సాతానుగాడు నిన్నేమి వినీడంట? వాక్యము విననీయుడు. ఒకవేళ విన్న వాక్యాన్ని కూడా ఏం చేస్తాడు వాడు? పట్టుకెళ్ళిపోతాడు కదా. చూడండి, వీళ్ళు ఏ పక్కన పడినవారంట? త్రోవ పక్కన పడినవారు. రెండవది చదువమ్మా. రాతి నేలన విత్తబడినవాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించి, అయితే అతనిలో వేరే లేనందున కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తం శ్రమైనను హింసైనను కలుగగానే అభ్యంతరపడును. ఈరోజు వాక్యాన్ని బట్టి ఈరోజు నీకు శ్రమలు రావట్లేదంటే తప్పనిసరిగా వస్తాయి. నువ్వు దేవుని దగ్గరికి వస్తుంటేనే ఎగతాళి చేసేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. అయితే నువ్వు చెప్పాల్సిన సమాధానం ఒకటే. ఈ మధ్యకాలంలో చాలామంది యూట్యూబ్లో చెప్పేది ఏంటంటే, మీరు యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నారు? మీకు ఏం జరిగిందని నమ్ముకున్నారు? ఎందుకు యేసు ప్రభుకి కానికిస్తున్నారు? మీరు ముసలి వాళ్ళు కదా, ఆ డబ్బులు ఏదో ఉంచుకుంటే మీకు ఆరోగ్యాన్ని ఇస్తే కదంటే, ఆ పెద్ద పెద్ద వయసు అయిన వాళ్ళు ఒక మాట చెప్తున్నారు. మాకు అనారోగ్యం వచ్చినప్పుడు ఆ యేసయ్య దగ్గరికి వెళ్తేనే ప్రార్థన చేస్తే, ఆ సార్ వచ్చి ప్రార్థన చేస్తే బాగైంది, అందుకని మేము ఆయన దగ్గరికి వెళ్తున్నాం అన్నాడు. హాస్పిటల్కి వెళ్ళొచ్చు కంటే హాస్పిటల్కి వెళ్ళినా తగ్గకపోతేనే స్వామి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాం. ఇప్పుడు మానేమని మీరేట చెప్తారని ముసలా. ఆయనకేం చెప్పాలో తెలియక సరే మంచిదని ఆయన చేతిలో బుక్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ముసలామా. ఇట్లా చాలామందిని ఈ రోజున వాక్యాన్ని బట్టో చర్చికి వెళ్తున్నారని చెప్పి విమర్శించే వాళ్ళు చాలామంది ఉన్నారు. హల్లెలూయా. అయితే మనం చెప్పగలిగింది, నాకు ఆ దేవుడు ఇష్టం, నేను వెళుతున్నా అంతే. లేదు, నీకు ఏది ఇష్టమో నీ పర్సనల్గా నువ్వు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు నీకు ఏం జరిగిందో ఆ సాక్ష్యాన్ని వారికి చెప్పాలంతే. అదే సాక్ష్యం. ఆ సాక్ష్యం నువ్వు చెప్తే వాళ్ళకి మళ్ళీ జోలికి రెండోసారి రారు. చూడండి, ఇది రెండోసారి ఇక్కడ మనం చూస్తే వాక్యం విన్నప్పుడు సంతోషంగా ఉంటుంది. బాలే ఉంది ఈరోజు వాక్యం. కొంతమంది నవ్విస్తారు, కొంతమంది కవ్విస్తారు, కొంతమంది ఎగిరెగిరి చెప్తారు, కొంతమంది ఉండదు మాత్రమే చెప్తారు, కొంతమంది లేని అన్ని కలిపి చెప్తారు, కొంతమంది కలేసి కలగూర చేసేస్తారు. ఓకే. అయితే వాక్యాన్ని మాత్రం మనం తీసుకోవాల్సిన విధానం ఏంటంటే, వాక్యము 4 రకాలుగా నీ జీవితంలోకి వస్తుంది అంతే. హల్లెలూయా. దాన్ని సిద్ధపరచుకోవాలంటే నువ్వు సిద్ధపడి ఉండాలి. అందుకని శనివారమే సిద్ధపడి ప్రభు సన్నిధిలో ఉండాలంట. అది వాక్యం సెలవిస్తుంది. చూద్దామా. రెండవది ఏంటంటమ్మా? రాతి నేలన కదా. ఎక్కడ పడ్డంట? రాతి నేలన. త్రోవ పక్కన అయిపోయింది, రాతి నేలన అయిపోయింది. నెక్స్ట్, ముళ్ళ పొదల్లో విత్తబడినవాడు వాక్యము వినును గాని ఐకిక విచారములు ధన మోసము ఆ వాక్యమును అణిచివేను గనుక నిష్ఫలుడగును. ఈరోజు చాలాసార్లు చర్చిలకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు, ప్రార్థనకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఈ ఆఫర్లు మనల్ని ఏం చేస్తాయి? ఆఫర్లు కూడా ఇప్పుడు ఆదివారాలే ఆఫర్లు ఎక్కువ కదా. మనం ఎప్పుడు ఎక్కువ కొనుక్కుంటాం? ఆఫర్లు ఇచ్చినప్పుడు వెళ్తుంటాం కదా. సాతాను కూడా నీకు ఆఫరు అప్లై చేస్తాడు. వాడు కూడా ఒక ఆఫర్ ఇస్తాడు. ఈరోజు ఆదివారం కదా, నువ్వు చర్చికి రావాలనుకుంటావు, వాడు ఒక ఆఫర్ నీకు ఇచ్చాడు. ఒక ఫ్రెండ్ ఒక ఆఫర్ ఇచ్చాడు, ఓ పార్టీ ఇచ్చాడు, ఓ ఫంక్షన్కి పిలిచాడు, లేకపోతే ఇంకో దానికి పిలిచాడు. నిన్న మన జోషప్ దగ్గరికి తన ఫ్రెండ్ అనుకుంటా, నేను ప్రార్థన చేస్తాకి వెళ్ళినప్పుడు గుంటూరు నుండి వచ్చాడు అయ్యగారు. బయట నుండి వచ్చి కష్టపడుకున్నాడు, 2 కెమెరాలు కొనుక్కున్నాడు, ప్రార్థనకి వెళ్తాడు. ఆయన ఒక భార్య, ఒక బిడ్డ. ప్రార్థన చేద్దాం అన్నప్పుడు ఏ ఊరంటే గుంటూరు అన్నాడు. సరే అండి, నేను ఒకసారి అండి ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరు ఎక్కడికి వెళ్తాంటే, వెస్ట్ చర్చికి ఖాళీగా ఉన్నప్పుడు వెళ్తానండి, ప్రోగ్రాం ఉంటే బయట వెళ్తానన్నారు. చాలా సంతోషం అనుకున్నా. మంచిది, ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు కలుసుకోండి. హల్లెలూయా. చాలా సన్నగా కొంచెమే ఉన్నాడు ఆయన.
ఎందుకంటే ఈ వ్యాపారంలో, జీవన వ్యాపారంలో కొన్ని పోరాటాలు మనుషులకి వస్తాయి. ఎందుకంటే మనము ఈ పోరాటాలను జయించగలిగేది ఒక చోట ఎక్కడ? దేవుని సన్నిధిలో. ఈ రోజున ఎంతమందిని కదమ్మా ఈ పదం ఒక్కసారి చదువు తల్లి. ముళ్ళ పొదల్లో విత్తబడిన వారు వాక్యం వినివారై దాని ఐకిక విచారము ధనమోసం ఆ వాక్యము అణిచివేయును గనుక నిష్ఫలుడు. ఈరోజు ఎంతమందిని దేవుని నమ్మిన తర్వాత, దేవుడు దీవించిన తర్వాత, దేవుడు ఆశీర్వదించిన తర్వాత, ధనము వచ్చిన తర్వాత మందిరాన్ని మానేసి, మందిరానికి వెళ్లకుండా, చర్చికి వెళ్లకుండా, ప్రార్థన చేయకుండా, ఏ అనారోగ్యం వచ్చినా దేవుడిని పక్కన పెట్టేసి హాస్పిటల్కి వెళ్ళేవాడు చాలామంది ఉన్నారు. నేనేమన్నానంటే, నీకు అవకాశం ఉన్నప్పుడు, సమయం ఉన్నప్పుడు, అర్థమైందా, ఏదో ఒక సమయంలో దేవుని సన్నిధికి నీవు రావాలి. ఎందుకంటే అలా వచ్చి నువ్వు కనపడటం ద్వారా దేవుడు నిన్నేం చేస్తాడు? చూస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏం వేయాలి? మనం తంబేయాలిగా, నువ్వు వచ్చావని. లేట్ అయినా చెప్పేస్తుంది, రాకపోయినా చెప్పేస్తుంది. ఎందుకు? వాళ్ళకి జీతం కంపల్సరిగా ఇస్తున్నారు. దేవుడు నీకు జీతం ఇవ్వాలిగా, నీకు ఆశీర్వాదం ఇవ్వాలిగా, నీకు ఆరోగ్యం ఇవ్వాలిగా, నీకు క్షేమం ఇవ్వాలిగా, నీకు నెమ్మది ఇవ్వాలిగా, నీకు తన ప్రశాంతత ఇవ్వాలిగా. ఇవ్వాలి అంటే నువ్వు కూడా ఏం చేయాలి? కనీసం మందిరంలోనికి రావాలి. హల్లెలూయా. అది దేవుడు కోరుకుంటున్నాడు. నాకు 3 విషయాలు కనపడినాయి. ఓకే, ఇంకొక మాట చెప్పి నేను ఇక్కడ కొద్దిసేపు ఆగాలనుకుంటున్నాను. 4 చదువమ్మా. మంచి నేలన విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు అట్టివాడు సఫలుడై ఒకడు 100 ఒకడు 60 దంతులుగా, అక్కడ 30 దంతులుగా ఫలించును. హల్లెలూయా. ఈ మాట ఇందాక మనం చెప్పాం కదా, 3 తీగలు, ఒకటి 100, ఒకటి 60, ఇంకొకటి 30. హల్లెలూయా. మరి మంచి నేలన అంటే నీ హృదయం మంచిగా పెట్టుకొని నీ వాక్యాన్ని కనుక శుభ్రంగా దాంట్లో దాచిపెడితే, గుర్తు చేసుకుంటే, జ్ఞాపకం చేసుకుంటే నీ జీవితంలోనికి దేవుని ఆశీర్వాదం 100కి 100. అంతేనా? ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నారుగా పిల్లలు, ఎన్ని మార్కులు రావాలని ప్రార్థన చేస్తారమ్మా? ఎన్ని మార్కులు రావాలని చేస్తారు? ఎన్ని మార్కులు రావాలని కోరుకుంటారు? 100కి 100 వచ్చినా బాధ లేదు, 150 వచ్చినా బాధ లేదు కదా కదా. అంతేనా? ఏం కావాలని కోరుకుంటారు? ఇప్పుడున్న జనరేషన్ అనుకుంటున్నారంట పాస్ అయితే చాలులే. ఏమైతే చాలు? అప్పుడు స్టిట్టు కదా, నీకు మార్కులే 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 కదా. చాలామంది ఇప్పుడు కదా ప్రార్థన చేసేటప్పుడు, పాస్టర్ గారు నేను పెద్దగా చదవలేదు కానీ మీరు ప్రార్థన చేస్తే నేను మాత్రం ఏమైపోవాలి? పాస్ అయిపోవాలి. ఏమైపోవాలంట? పాస్ అయిపోవాలి. మా బాబు వెళ్ళే స్కూల్లో ఒకసారి పిలిచి, సార్ 25 మంది ఉన్నారు ఈ బ్యాచ్లో, వీళ్ళు పాస్ అవుతారని నమ్మకం లేదు సార్, వీళ్ళని తీసుకెళ్ళి చంద్రగిరిలో మేము రాపిచ్చేసి ఎట్టగొట్ట. నేనన్నా 50,000 కట్టి, ఎన్ని వేలు కట్టి? వీళ్ళకి 50,000 కట్టి ఏం చేస్తారంట? వాళ్ళు ఎట్టగొట్ట పాస్ చేస్తారంట. హల్లెలూయా. ఎంత బాగా చదువుతున్నారో చూడండి. మన పిల్లలకి ఏది ఎక్కువగా ఇష్టంగా ఉంటారు చెప్పండి? ఇంట్లో మన పిల్లలు ఇంట్లో ఏది ఎక్కువ లైక్ చేస్తారు? మా జోషప్ చూపిస్తున్నాడు, నోటితో చెప్తలా. ఏమిస్తే లైక్ చేస్తారు? ఫోన్ ఇస్తే చాలు. అన్నంతో పని లేదు, నీళ్ళతో పని లేదు, మనుషులు ఉండదు కూడా, అసలు ఎవరు వస్తున్నారో కూడా. ఇది పరిస్థితి, మన పరిస్థితి. మంచిది. నేనేమన్నానంటే వారికి 100 మార్కులు రావాలంటే వారిని ఏం చేయాలి? ఫస్ట్ మంచి మార్గంలో నడిపించాలి. అప్పుడు ఎన్ని మార్కులు వస్తాయి? 100 వస్తాయా? 50 వస్తాయా? మంచి నేను కదా రాయబడింది ఏమన్నా చదవండి. వాక్యం ఏది కూడా వ్యర్థం కాదంట. ఈ భూమి ఆకాశం గతించిపోయిన దేవుని మాటలు మీరు చూడండి, నిదానంగా అన్నీ జరుపుకుంటూ వస్తున్నాయి. బైబుల్ మీరు బాగా చదివితే ప్రపంచం అంతా పక్క నుండి బైబుల్ చెప్పింది అంతా జరుపుకుంటా వస్తానే మనం గ్రహించట్లేదు, అంతే తేడా.
ఉం? ఈ బ్రహ్మం గారి దగ్గరకో ఇంకెక్కడి దగ్గరికి వెళ్ళిపోతాం మనం. అదైందా? వెళ్ళాల్సిన పని లేదు. వాక్యం తెలిస్తే చూడండి, చదవమ్మా. మంచి నెల విత్తబడిన వారు వాక్యము విని గ్రహించువారు, అట్టివాడు సఫలుడై ఒకడు నూరంతులుగా. హల్లెలూయా. ఈ రోజున యేసు ప్రభువు నమ్మి చాలా గొప్పోళ్ళు ఉన్నారు. తిరుపతి ప్రాంతంలోనే కానీ, ఈ ఆంధ్ర రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ. అర్థమైందా? చాలా గొప్పోళ్ళు కేవలం ఏంటి తెలుసా? వాళ్ళు దేవునికి నమ్మకంగా ఉన్నారు. మాకు కోల్గేట్ పేస్ట్ ఎవరైనా వాడుతున్నారా? క్లోజప్ వాడుతున్నారా? కోల్గేట్ తెలుసుగా మీ అందరికీ. కోల్గేట్ పేస్ట్ ఆ కంపెనీ అధినేత ఆదివారం నాడు సెలవు ఇచ్చాడంట. ఆయన అన్నాడంట, నేను రాను పనికి, నేను రాను అంతే. రాకపోతే తీసేసాడు. తీసేస్తే ఏమైంది? ఈయన కంపెనీ పెట్టుకున్నాడు, ఈయన పని వారందరికీ ఆదివారం సెలవు ఇచ్చాడు. ఆయన సెలవు ఇస్తూ దేవునికి వచ్చిన దాంట్లో పావళ ఇచ్చాడు, ₹10 ఇచ్చాడు, రూపాయి ఇచ్చాడు. ఈ రోజున ₹100 ₹90 దేవుడికి ఇచ్చి ₹10 పెట్టి కంపెనీని రన్ చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు అంత గొప్పోళ్ళుగా చేశాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు వాడే సూది ఉంది కదా, గుండు సూది, ఇవన్నీ మీకు తెలిసిన సత్యాలే జ్ఞాపకం చేస్తున్నా. గుండు సూది కదా, మన షర్ట్ తీస్తే టక్క పెట్టేస్తారు కదా, అన్ని గుండు సూదులే కదా. ఆ గుండు సూది ఫ్యాక్టరీలో కదా మన హిమాలయన్ లాంటి వాడు పని చేస్తున్నాడు. ఆ కంపెనీ ఆయన ఏమన్నాడు? ఆదివారం నేను సెలవీనన్నాడు. ఈయన పని మాని ఆదివారం వెళ్ళలేదు, ఆయన ఉద్యోగం తీసేసాడు. ఈయనకి బాధ అయింది. ఆ గుండు సూది పట్టుకుని ఏం చేయాలి తెలియక దాన్ని తిప్పుతున్నాడంట. అది తిప్పి ఏమైపోయింది? ఒక సేఫ్టీ పిన్ అయిపోయింది. పినీస్. ఇప్పుడు ఆడవాళ్ళు అడుగుతారు కదా, పినీస్ ఉందా అని. మళ్ళీ పూలు పెట్టుకుంటాకో కదా, ఇంకేదో పెట్టుకుంటాకో కదా, ఏమో కదా, ఆ పినీస్ని రకరకాలుగా వాడుతున్నారు. ఇవన్నీ అట్టొచ్చినాయి, కష్టంలో నుండే వచ్చినాయి. హల్లెలూయా. ఇబ్బందుల నుండి వీళ్ళందరి పైకి వచ్చి రోజు గొప్పవారుగా చెప్పబడుతున్నారు. హల్లెలూయా. గమనించండి దేవుడి బిడ్డలారా, ఊరిని ఎవరు గొప్పవాళ్ళు ఎవరండి? నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. నువ్వెవరు అయితే ఎంత సరే, ఎవరేమన్నా సరే, నీ గుణం మాత్రం మార్చుకోకూడదు. ఎందుకంటే ఇది నీకులాగే ఉండిపోవాలి అంతే. హల్లెలూయా. అప్పుడు నువ్వు ఎప్పటికైనా నీ స్థాయి వస్తుంది, నీ టైం వస్తుంది, అప్పుడు దాకా వెయిట్ చేయాలి అంతే. హల్లెలూయా. ఇప్పుడు పూసలు అమ్ముకున్న వాళ్ళు కూడా తెల్లారికి ఏమైపోతున్నారు? హీరోయిన్ అయిపోతున్నారు కదా. పూసలు అమ్ముకునే వాళ్ళు ఏమైపోతున్నారు? తెల్లారికి హీరోయిన్ అయిపోతున్నారు కదా. ఇప్పుడు సర్కస్ చేసుకునే వాళ్ళు కూడా ఒక బ్రాండెడ్ అయిపోతున్నారు కదా. మనకు కూడా టైం వస్తుంది, మనకు కూడా అవకాశం. వెయిట్ చేయాలి. ఏం చేయాలి? నమ్మకంగా ఉండాలి అంతే. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు నూరంతలుగా ఫలిస్తున్నావా అనేది క్వశ్చన్. లేదు 60 దగ్గర ఆగిపోయామా, లేదు 30 దగ్గర ఆగిపోయామా, అసలు ఏమీ లేకుండా వెళ్ళిపోయామా? ఈరోజు చాలామంది దేవుని బిడ్డలారా 100కి 100 అయితే ఉండారంటారా? 100కి 100% నేను దేవుడికి ఇచ్చాను, దేవుడు నాకు ఇచ్చాడంటానికి అది లేదు, తీసేయండి. మరి 60 దగ్గరికి వస్తే 60 అని ఉండారా? 3 తీగలు, ఒక తీగ తెగిపోయింది, ఇంకో తీగ కూడా పోయింది. ఇప్పుడు ఎన్ని మిగిలింది? 30. ఈ 30% అన్న మన ఇంట్లో మిగులుతుందా? మిగులుతుందంటారా? ఒకప్పుడు మనం అప్పులు ఏం చేసేవాళ్ళం? అప్పు ఇచ్చేవాడు మనకిస్తే, అది ఇచ్చేస్తే మళ్ళీ ఏం చేసేవాడు? తిరిగి ఇచ్చేవాడు. ఇప్పుడు అట్ట కాదు, మనం అప్డేట్ అయ్యాం కదా. దీన్ని తీసుకెళ్ళి దీని దగ్గర పెడతాం, దీన్ని తీసుకెళ్ళి దీని దగ్గర పెడతాం, దీన్ని తీసుకెళ్ళి దీని దగ్గర పెడతాం. ఈ చుట్టూ ఏమైపోయింది మనకి? 100% పోయింది, 60% పోయింది. చుట్టూ మిగిలింది ఏంటంటే, మనం అప్పుడు ఎవరి మీద పెడతాం చెప్పండి? ఎందుకు చేసామంటే, నేనైతే ధైర్యంగా చెప్తాను, మా అమ్మ నాన్న కోసం చేశానని. మీరు కూడా చెప్తారు. ఎవరి కోసం చేశారు? చెప్పరా? దేనికోసం చేశారు చెప్పరా? చెప్పలేరా? అర్థమైందా? చెప్పడానికి కూడా ధైర్యం ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే మనం ఒకటి తాగడము, ఎట్టబడితేట, తిరగం ఎట్టబడితేట, తినం ఎట్టబడితేట, ఎక్స్ట్రాలు ఏమి చెయ్యి. మనం చేసామంటే ఒక రీజన్ ఉంటుంది. హల్లెలూయా. ఇది కాకుండా కనుక
ఆళ్ళలాగా ఉండాలనో ఏళ్ళలాగా ఉండాలనో గనక మనం చేసామనుకో అవి ఎప్పటికీ తీరం. మన ఒక ఆయన చెప్తున్నాడు, 8 మంది ఉన్నారంట ఇంట్లో. ఒక ఇంట్లో 4 ఉన్నారు. ఈ 4 ఉండేవాళ్ళు చిన్న చిన్న కుటుంబం. ఈ 8 మంది ఉండేవాళ్ళు పెద్దోళ్ళు. ఈ 8 మంది తలో ఒక 10,000 తెచ్చి అక్కడ వేస్తున్నారు. ఇందులో 15,000 తెచ్చేవాడు కూడా ఉన్నారు. అవన్నీ ఇస్తుంటే ₹1,00,000 అవుతుందంట. ఈ 4 ఉన్న ఆమె వెళ్ళి ఎవరితో పోటీ పడింది? ఈ 8 మంది ఉన్నామతో పోటీ పడింది. ఈ 4లో కష్టపడేది ఎవరు? ఒకరే. ఈయనకి ఎంత వస్తాయి? 10, 15, ఇంకా లాగితే 20 వస్తాయి. ఇక్కడ వచ్చేది 20, ఇక్కడ వచ్చేది ఎంత? పోటీ పడితే ఏమైంది? మాట్లాడరా? ఉండదు బద్దా. ఇది చాలామంది పోటీ పడి, మాస్టర్ గారు మేము అప్పులు అయిపోయామంటే ఎందుకైతావు? మనం ఎవరితో పోటీ పడాలి? ఇప్పుడు మీకు తెలుసా, కబడ్డీ ఆడేటప్పుడు కానీ ఏదన్నా పోటీ పడేటప్పుడు చూసుకునే కదా పెడతారు. సంబంధం లేని వాళ్ళని పెడతారా? దయచేసి అటువంటి వాళ్ళతో పోటీ పడబాకండి. ఇప్పుడు నా జీతం 20,000 అంటే నేను 20,000తోనే, అర్థమైందా? ₹1,00,000తో నేను పోటీ పడ్డాను అనుకో, 20,000 సరిపోతాయా? ఎంత కావాలి నాకు? నెలకి 80,000 కావాలి. 80,000 అప్పు చేస్తే మళ్ళీ ఏమైంది? ఇది మీరు ఎవరైనా ఇటువంటి పనులు చేస్తే మానేసేయండి. నేనేం చెప్తాను తెలుసా? ఎందుకు అప్పు చేసావో తెలియాలి, చేసిన దానితో ఏం చేసావో కూడా. అదేందో పాస్టర్ గారు ఎట్లా వెళ్ళిపోయింది? అబ్బా, ఆ మాట చెప్తే నాకు ఆయన కూడా అన్నాడు 2-3 సార్లు. అది ఒక్కరన్నా నిజం చెప్పరని నన్ను అడిగాడు ఆయన కదా. అది ఎట్లా అయిపోయినాయో ఎటా కదా, అది ఎట్లా అయిపోతాయి తెలియాలిగా. ఎందుకు చేస్తున్నామో తెలియాలి. ఇంకోటి జాగ్రత్త, మీ పర్సనల్ అన్నీ దేవుడికి చెప్పండి. అర్థమైందా? ఒకరికి తెలియకుండా ఒకరు మాత్రం అప్పులు చేయబాకండి. ఇది ఇంకా ప్రమాదం. నిన్న ఒకసారి ఇట కూర్చున్నా, మనకు బ్రాంచ్ సంఘం ఉంది. అలా ఆయన్ని వచ్చి డబ్బులు అడుగుతున్నాడు. ఏమో మీ ఆయన లేడా డబ్బులు తీసుకున్నంటే, ఏమో నాకు తెలవదు, ఏంటికి ఇచ్చారు మీరు, ఎవరు చెప్పి ఇచ్చారు మీరు అన్నాడు. ఆయనకి సౌండ్ లేక, ఏందమ్మా నీకు తెలీదా? నాకు తెలవదు, ఎందుకు వచ్చారు, పోండి బయటికి అన్నాడు. ఆమె బయటికి వెళ్ళిపోయి తర్వాత అడిగితే నిన్నెవడు రమ్మని ఇంటికి అన్నాడంట తీసుకున్నాడు. అప్పుడు అన్నానంట, ఒరే బాబు నాకు ఎట్టగొట్ట, నాకు ఇస్తాలే పో అందుకుని. ఇప్పుడు అప్పు ఇవ్వాలంటే ఎవరు కూడా ఏమి అడుగుతున్నారు? షూరిటీ. ఏమడుగుతున్నారు? షూరిటీ కంపల్సరీ కదా. అందుకని అనుకుంటా దేవుడి దయ వల్ల మన బంగారం అంతా, బంగారం కూడా రేటు పెరిగిపోతుంది. హల్లెలూయా. దయచేసి గుర్తుపెట్టుకోండి, మనం ఈ దాటేసాం, దేవుని సన్నిధి దాటేసాం, దేవుని ప్రసన్నతను దాటేసాం. అందుకుని రోజు కొంచెంసేపు దేవుని ఆరాధించాలనిపించింది. దేవుని బిడ్డలారా, కాస్తంత దేవునికి సమయం నేర్చుకోండి. పోటీ పడబాకండి. నేను చూశాను, నాకు చాలామంది సేవకులు చెప్తుంటారు, అనవసరంగా నేను పోటీపడి మీటింగ్ పెట్టాను, పోటీపడి టెంట్ వేసి డామ్ డూమ్ చేద్దాం అనుకున్నాను, అసలు మీటింగ్ పెట్టేస్తే ₹1,00,000 వస్తాయి అనుకున్నా, 5,000 కూడా రాలా, ₹1,00,000 అప్పు అయిపోయింది పాస్టర్ గారు అంటే. నేనన్నా, కాల్చుకొని వాతలో, దాన్ని ఏమంటారు తెలుగులో సామెత, పులిని చూసి నక్కేం చేసిందంట, మరేమైంది? పులి న్యాచురల్, నక్క న్యాచురల్ కాదు కదా. వాతలైతే ఏమైంది? మొత్తం తోలంతా. ఎవరన్నా అట్టు ఉండారా? దయచేసి పోటీ పడబాకండి. ఒకవేళ నువ్వు పోటీ పడేటట్టుంటే నీకు 4 సంపాదించాలి, అటు పక్కనే 8 మంది సంపాదించిన ఒక రకం. హల్లెలూయా. ముందు సంపాదించడం నేర్చుకోండి, ఆ తర్వాత ఏం పడవచ్చు? దేవుడి దయ వల్ల నాకు దేవుడు మంచి లక్షణం మీలా, లేకపోతే మా ఇంటి నిండా ఏముండేది తెలియదే, కానీ ఉంటే తిందాం, లేకపోతే నన్ను చాలామంది ఎగతాళి చేశారు. ఏం పాస్టర్ 25 సంవత్సరాలు అయింది నీకు ఇల్లు లేదు, సంతోషం. అదైందా? మేము మొన్నే వచ్చాం, ఇల్లు కట్టుకున్నాం, ఇంకా సంతోషం. హల్లెలూయా. ఆ ఇల్లు అమ్మేస్తున్నాం పాస్టర్ గారు, ఇంకా సంతోషం అనాలా? నాకు భలే చెప్తారు. నన్ను చాలామంది ఎగతాళి చేసిన వాళ్ళు, నాకే మళ్ళీ అది ఇది
అది వాళ్ళే చెప్తారు, ఇది కూడా నేనన్నా. ఏం పాస్టర్ గారు, ఎందుకంటే తెలియదు. తెలియకుండా ఎందుకు అమ్మేస్తావు? నాకు అర్థం కాదు. తెలియదనే పదం ఎమ్మటే వాడతారు కదా, తెలియకుండా ఎట్ట జరుగుద్ది? ఇప్పుడు మీరు నాకు మీరు అందరు కలిసి ఒక 50,000 ఇచ్చారనుకోండి. మీరు ఎవరైనా 50,000 ఏం చేసావు అంటే చెప్పనా నేను? చెప్పాలా లేదా? తినేసానంటే కుదురుద్దా? చెప్పాలి లేదా? ఇప్పుడు ఒకవేళ మీకు చెప్పపోయినా ఆయన చూడ్డా? ఆయనకని చెప్పాలిగా. గుర్తుపెట్టుకోండి, మనం ఎందుకు ఎదగలేకపోతున్నాం, వదగలేకపోతున్నాం, వర్దలేకపోతున్నాం అంటే ఈ డబ్బుల విషయంలో మనం ఏం చేసినాం? నమ్మకంగా లేం. దేవుడికి ఇచ్చే విషయంలో నమ్మకం పోయింది. దేవుడి పని చేసే విషయంలో నమ్మకం, మన కష్టం కూడా దాంతోపాటు అదే పోతా ఉంది. మళ్ళా దేవుడా అంటున్నాం. చెయ్యాల్సింది ఫస్ట్ చెయ్యండి. హల్లెలూయా. ఏంటో తెలుసా? ఆయన నీతిని, రాజ్యాన్ని మొదట వెతకండి. అర్థమైందా? సమయం అవుతుంది కనుక దయచేసి దేవుడు పెట్టారు. ఈరోజు మిమ్మల్ని నేను కొంచెం మీరు ఫలించాలి. నా ఆశ ఏంటి తెలుసా? ఈ మాసం ఫలించే మాసం, వర్ధిల్లే మాసం, అభివృద్ధి అయ్యే మాసం. చిన్నగా టెస్ట్. ప్రభువా, నేను ఎక్కడ ఒకవేళ జారిపోతే నన్ను సరిచేయి, ఒకవేళ పడిపోతే నన్ను పట్టుకొని లేవనెత్తు. నేనేమన్నానంటే, ఆశలకు పోయామా ఏమీ చేయలేం. పోటీ పడద్దు దయచేసి. నేను చాలామందిని చూశాను. అప్పులు చేసి అన్నీ కొనేసి కదా, ఉండాయి కూడా అమ్మేసుకున్నారు. నేను చాలా సీరియస్గా ఉండేవాడిని. చాలాసార్లు అప్పు లేని వాళ్ళు ఎవరంటే నేను ఒక్కనే చేయెత్తేవాడిని. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికంటే ఎక్కువ చేసేసి కూర్చున్నాను నేను ఇప్పుడు. కారణం, ఒక తల్లిదండ్రులు మాట, బైబుల్ ఏముంది? నువ్వు దీర్ఘాయుష్మంతున్నట్టు. ఏదో నా తల మీద కిరీటం ఉండట్టే. యేసుప్రభు ఫోటోలో పెడతారు కదా, యేసన్న గారు కిరీటం. ఆయన వస్తుంటే నెత్తి మీద కిరీటం పెట్టినట్టే ఆ కిరీటమే గుర్తొచ్చింది నాకు. నువ్వు దీర్ఘాయుష్మంతున్నట్టు నీ తల్లిని, నీ తండ్రిని మామూలు సన్మానంగా వాళ్ళు సన్మానించాలనుకున్నప్పుడు మీరు వాళ్ళు సన్మానించేటట్టు ఉండారో లేదో కూడా చూసుకోవాలి. వన్ వే పోకూడదు. నేను వన్ వే పోయా. ఇప్పుడు కూడా దాన్ని బట్టి నేను ఒకటి అనుకుంటున్నా. మధ్యకాలంలో నేను ఒకటి అనుకుంటున్నా. మనకు అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటి చెప్పండి? ప్రస్తుత కాలంలో మనకి ఏం కావాలి? మా బొడ్డాంకి అర్థమైపోయింది. ఏం కావాలి? ఆరోగ్యంగా ఉన్నామనుకో, సంతోషమే సగం బలం. ఎంతమంది సంతోషంగా ఉండారు? పోయిందా? పోగొట్టేసిందని తేలేదా? హల్లెలూయా. కొన్ని సంతోషంగా ఉందాం ఈ నెల అన్న చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సంతోషంగా ఉందాం. సంతోషం రావాలంటే ఏం చేద్దాం? సంతోషంగా నీ మంచి కోరేవాడితో మాట్లాడు. నీ మంచి కోరేది ఎవరో నాకు తెలిసి కోరితే నీ భార్య, లేకపోతే నీ బిడ్డలో. బయటికి వెళ్తే నీ గురించి మంచిగా మాట్లాడేది ఎవడో? ఇక బంధువుల గురించి అంటారా? ఇక చెప్పాల్సిన పనే ఇక అసలు వద్దు. ఇక వాళ్ళ గురించి ఎత్తుకున్నాం అంతే. అవయస్సువాయికి వెలిగించి వదిలిపెట్టినట్టే. ఇది ఎక్కడికి వెళ్ళి వెళ్ళొద్దు కూడా తెలియదు. కనుక దయచేసి దేవుడు పెట్టారా, చాలా జాగ్రత్త. అర్థమైందా? ఆత్మీయులతో సహవాసం చేయండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవటం చాలా ప్రాముఖ్యం. జోసెఫ్ గారు ఎప్పుడు చెప్పడనుకున్నా, ఆయన కూడా ఈ మధ్యకాలం పెంచాడు కొంచెం బీపీని. జాగ్రత్త. ఆరోగ్యం ఎవరు? అప్పు సప్పు ఎవడో ఒకడైనా ఆరోగ్యమే ఎవరు భాగ్యం? ఎవరు కాపాడాలి? తెగ కాపాడతారు. కాపాడమంటే ఇప్పుడు నిలబడిపోయాం. హల్లెలూయా. కదా కదా చాలామంది చెప్తుంటారు ఆరోగ్యాన్ని కాపాడుకోండి అమ్మా అని. ఏది పడితే అది తినేసి కదా. నేను ఆరోగ్యాన్ని కదా, మా అమ్మని నేను మా ఊర్లో ఉండగా వారానికి 2 సార్లు హాస్పిటల్ తీసుకోలేడు. మా అమ్మని తీసుకొచ్చి సంవత్సరం అయింది. సంవత్సరంలో 3 నెలలకు ఒకసారి తీసుకెళ్తే చెకప్లను చేసి ఇప్పుడు అంటున్నాడు డాక్టరు, కొంచెం బాగుండవు, ఏం తింటున్నావంటే, ఏం తింటలేదయ్యా, ఏది పెడితే అదే తింటున్నా. ఏం తింటలేదయ్యా, ఏది పెడితే అదే తింటున్నా.
ఆమెకి ఇష్టమైనవన్నీ పెట్టామనుకోండి, ఎక్కడ పెడతాం ఆమెని? హాస్పిటల్. ఏది పెట్టాలి అదే పెడితే ఇంటికాడ. హల్లెలూయా. మీరు కూడా బాగుంది కదా అని తిన్నారనుకో, ఏమైంది? ఇప్పుడు తాగే పాలు కల్తీ, తినే ఐస్ క్రీము. ఒకసారి మొన్న చూసిన ఐస్ క్రీమ్, నాకు ఆడ వెళ్తుంటే ఎండలో అట్లా పిల్లలు చూస్తారు కదా ఐస్ క్రీమ్ తినండి, నాకు కూడా ఒక ఐస్ క్రీమ్ తినాలనిపించింది. రీల్ ఆన్ చేసిన తర్వాత వాడు మురికి నీళ్ళు పోసేసి, కలర్ నీళ్ళు పోసేసి, దాంట్లో పెట్టేసి తీసుకెళ్ళి ఇచ్చేస్తుంటే అది చూసిన తర్వాత ఇంకెప్పుడు కూడా జీవితంలో ఐసు. మీరందరూ పానీపూరి తింటారు కదా, తింటారా లేదా? అది తినేటప్పుడు వాడు ఎట్ట గోక్కుంటాడు, ఎక్కడ పడితే అక్కడ గోక్కుంటాడు. అదే నీళ్లు తీసుకెళ్ళి అందులో ముంచేసి నీకు ముంచితే ఎవరా ప్యాస్దోలు అంటారు కదా నేదా, అది పైపెచ్చు ఆడ అందులో ముంచి నీకు ఇస్తే అది ఎంత ఆనందమో. అదేముండదు నాకు తెలియదు. పానీపూరి అది పెడితే మింగేత్తమే. దయచేసి గుర్తుపెట్టుకోండి, బాగానే ఉండదు. ఇంటికి వచ్చేసి అమ్మ కడుపు నాకు ఆకలి, ఇట్లా కడుపు నొప్పి వస్తుంది. కడుపు నొప్పి అంటే ఎవరి దగ్గరికి వెళ్తాం? ఇప్పుడు డైరెక్టర్గా అడిగేదంట డాక్టర్, పానీపూరి తిన్నావా అన్నాడంట. అది బాగా తెలిసిపోయింది. ఆ పానీపూరిలో ఆడు ఏమేమి ఎటుమిని కలుపుతాడు. ఆడి స్నానం చేసి ఎన్ని రోజులు. నిజం, నేను చూసి నీ చెప్తున్నా మీకు. దయచేసి వెళ్ళబాకండి దాని జోలికి. ఈ బాదం పాలు వాళ్ళు ఉంటారు చూడు, ఆ బాదం పాలు కలిపేటప్పుడు చూడండి ఆడి ఇంటికి వెళ్ళి, ఆ బాత్రూమ్కి వెళ్ళి వచ్చేదాడు ఏ మురికి తీసుకొచ్చి ఇందులో పోసేసి తిప్పేసి కలిపేసి పోసేసి ఆడ అసలు బాత్రూమ్కి వెళ్ళేది కూడా కడుక్కోడు. జాగ్రత్త, తాగబాకండి. ఎండాకాలం కదా ఈ 3 నెలల్లో. వీలైతే మనకు దేవుడు చేతులు ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, కొనుక్కోగలిగే శక్తి ఇచ్చాడు, తెచ్చుకున్నాం. దేవుడు అందరికి ఏమి ఇచ్చాడు? ఫ్రిడ్జ్లు ఇచ్చాడు. తెచ్చుకోండి తల్లులారా, మీ పిల్లలకి మంచి ఆహారం. మధ్యకాలం నేను చెప్తాండి పాస్టర్కి, మా పిల్లలకి బాగులేదని చెప్పట్లేదు. వాళ్ళకి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత పక్కనోడు చెప్తున్నారు ఏమైందంటే ఏదో తినేసారంట. దయచేసి ఎలబాకు, కాపాడుకోండి. ఇవన్నీ మీరు కాపాడుకోవాలి. ఇట్లా చెప్పేది ఎవరు చెప్తారంటే సేవకులు ఎక్కువ చెప్తారు. కాబట్టి మేము కూడా కదా మీకంటే ఎక్కువ తినగలుగుతాం, మీకంటే ఎక్కువ తాగగలుగుతాం. ఎందుకంటే అక్కడికి వెళ్ళి మాకు స్పెషల్గానే బ్రహ్మాండంగా పెడుతున్నారని తెగ తినేసామనుకో, అతికి ప్రేమ హాస్పిటల్ పాలైపోతాం. వీళ్ళు పెట్టేది 1000 రూపాయలే. అక్కడికి వెళ్తే ఈ 1000 రూపాయలకి దేనికి ఏ టెస్ట్ అవ్వదు కదా. అందుకునే మొహమాటం లేకుండా నాకు వద్దమ్మా, నాకు పడదు. అర్థమైందా? సిగ్గుపడబాకండి, చెప్పండి బాగుందని తినబాకండి. ఈ 3 నెలలు దయచేసి ఈ ఐస్ క్రీమ్ జోలికి వెళ్ళబాకండి. కావాలి ఇంట్లో చేసుకోండి. అన్నీ మనకి ఆల్టర్నేట్గా వచ్చేసినాయి. మావాడు తీసుకొచ్చాడు, అది చేసి పెడతాడు. వెళ్ళేటప్పుడు ఆ సబ్జాలు ఏదో చేసి అందులో పెడతాడు. రానగానే మావాడికి బాగా తెలుసు అటువంటి ఎట్లా చేయాలనేది కదా. మీరు కూడా చేసుకొని తినండి దయచేసి. అంతేగాని ఏది పడుతుంది చల్లగా ఉందని ఈ రోడ్డు మీద అమ్మి ఐస్ క్రీమ్లు తిన్నారా ఇంకంతే, మీకు బల్లరాదనే రోజున. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి. కళ్ళు ఉంది, ఎందుకంటే జాగ్రత్త. ఎందుకంటే దేవుడు చెప్తున్న మాటలో నువ్వు ఫలించాలి. ఏం చేయాలంట? ఫలించాలి కదా. ఫస్ట్ నీలో ఏం రావాలి? చిగురు రావాలి. చిగురు ఏమవుద్ది? పువ్వు వస్తుంది. ఏమొస్తుంది? పువ్వు వస్తుంది. ఆ పువ్వు ఏమైద్ది? కాయ, ఫలం అయింది. హల్లెలూయా. ఈ నెల నువ్వేం చేయాలి? ఫలించాలి. ఫలించేటట్టు దేవుడు నిన్ను ఆశీర్వదించాలి. ఏం చేయాలంట? ఫలించేటట్టు దేవుడు నిన్ను ఏం చేయాలి? ఆశీర్వదించాలి. అట్లా ఆశీర్వదించాలని ఉండపాటున లేచి కళ్ళు మూసుకుందాం. నువ్వు చిగురించాలి దేవుళ్ళో. ఎవరై చూడొద్దు. నువ్వు ఈ 3 మాటలే గుర్తుపెట్టుకో. ఈ 3 తీగలు నువ్వే. నువ్వు దేవుళ్ళు అంటుకట్టుబడి దేవుడితో నువ్వు ఉండపాటున లేచి కళ్ళు మూసుకున్నట్టుగా ఉంచండి. దయచేసి దేవుడు పెట్టాలి. ఉండపాటు నువ్వు అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే దేవుడు అధికంగా చేస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, ఉండపాటును లేచి నుంచుందాం, కళ్ళు మూసుకుందాం. ఒకసారి దేవుడి మహాకృపను బట్టి దేవుడు మనకి ఇచ్చిన మంచి అవకాశాన్ని కళ్ళు మూసుకుందామా. ప్రభువా, మేము చిగురించాలి కదా నాయన. మేము చిగురించలేకపోతున్నామేమో, అవస్థలు పడుతున్నామేమో, ఎండిపోయేవేమో, పడవేయబడ్డమేమో తండ్రి. చిగురించడానికి మాకు సహాయం చేయండి అయ్యా. మీలో చిగురించడానికి కృపనివ్వండి నాయన. చిగురించిన మేము పుష్పించాలి ప్రభువా.
పుష్పించిన మేము ఫలించాలి తండ్రి నాయన. అటువంటి ఫలభరితమైన జీవితం మీరు మాకు దయచేయండి. అటువంటి ఫలభరితమైన గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు ప్రభు. అబ్రహాం ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, యేసేపు ఉన్నాడు నాయన. చాలామంది ధనవంతులు ఉన్నారు నేను నమ్మిన వాళ్ళు. అయ్యా, మేము ధనవంతులు కావటానికి నువ్వు దరిద్రుడు అయ్యావు. మేము చాలా విషయాల్లో బాధపడుతున్నాం, భయపడుతున్నాం అంటే కేవలం మాకు ధనం లేకే, కేవలం మాకు ధనం లేకే నాయన. మేము అనుకున్నది చేయలేకపోతున్నామంటే మాకు ధనం లేదు. మాకు మీ ధనం అనుగ్రహించండి, మీ ఆశీర్వాదం అనుగ్రహించండి, మీ దీవెన అనుగ్రహించండి, మీ కృప అనుగ్రహించండి నాయన. మీ మేలు మాకు అనుగ్రహించండి. ఈ దినం మమ్మల్ని దీవించండి. మాతో పాటు ఉన్న మా బిడ్డలను దీవించండి. వారికి వివాహాల అవసరమైన వివాహాలు జరిగించండి నాయన. వారు చదువుతున్నారు, వారికి చదువు అనుగ్రహించండి అయ్యా. వారికి మంచి మార్కులు, ఎగ్జామ్ రాస్తున్నారు, మంచి మార్కులు కావాలి అయ్యా. మా బిడ్డలను దీవించండి, భార్యలను దీవించండి, పిల్లలను దీవించండి, కుటుంబాన్ని దీవించండి అయ్యా. ప్రతి విధమైన బలహీనత తొలగించండి. మీరు మమ్మల్ని ఆశీర్వదించండి నాయన. మీరు అధికముగా చేయగలిగిన దేవుడు. అడిగే వాటి కంటే అయినా, ఊహించే వాటి కంటే అధికముగా చేయగలిగిన దేవా, అధికమైన మేలులు మీరు చేయండి. మా పాపములు జ్ఞాపకము చేసుకోలేదు, మా అతిక్రమములు జ్ఞాపకము చేసుకోలేదు. మీరే మమ్మల్ని దీవించండి, మీరే మమ్మల్ని ఆశీర్వదించండి, మీరే మమ్మల్ని కాపాడండి, మీరే మాకు కృప చూపండి నాయన. బలపరచండి నాయన, బలపరచండి ప్రభువా, బలపరచండి మీ పిల్లలను, బలపరచండి మీ పిల్లలను, సమకూర్చండి మీ పిల్లలను. జయమివ్వండి మీ పిల్లలకు నాయన, విజయమివ్వండి మీ పిల్లలకు నాయన, కృపనివ్వండి ప్రభువా. మీరే ఆశీర్వదించండి నయా. మీ ఆశీర్వాదం కావాలి. మేము కోల్పోయినవి తిరిగి పొందుకోవాలి నాయన. మేము కోల్పోయినవన్నీ మాకు తిరిగి ఇవ్వండి. ఆత్మ రూపంలో కావచ్చు, ఆశీర్వాద రూపంలో కావచ్చు అయ్యా. మమ్మల్ని దీవించండి నాయన, ఆశీర్వదించండి ప్రభువా. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అడిగే వాటి కంటే, ఊహించే వాటి కంటే, అడిగే వాటి కంటే, ఊహించే వాటి కంటే అధికముగా చేయగలవు యేసయ్యా. నన్ను నడిపే కాపరివి నీవేనయ్యా. అధికముగా చేయగలవు యేసయ్యా. నన్ను నడిపే సారథివి నీవేనయ్యా. అడిగే వాటి కంటే, ఊహించే వాటి కంటే, అడిగే వాటి కంటే, ఊహించే వాటి కంటే అధికముగా చేయగలవు యేసయ్యా. నన్ను నడిపే సారథివి నీవేనయ్యా. అధికముగా చేయగలవు యేసయ్యా. నన్ను నడిపే సారథివి నీవేనయ్యా. అడిగే వాటి కంటే, ఊహించే వాటి కంటే, అడిగే వాటి కంటే, ఊహించే వాటి కంటే చేసి ఉన్న ప్రార్థన నేను మరచిపోయినా, నీవు మరచిపోవుగా నా మంచి నాయనా. చేసి ఉన్న ప్రార్థన నేను మరచిపోయినా, నీవు మరచిపోవుగా నా మంచి నాయనా. అవసరాన్ని తీర్చమని నా దీన యాచన
పట్టజాలపోతిని నీవిచ్చిన దీవెన, పట్టజాలపోతిని నీవిచ్చిన దీవెన, అధికముగా చేయగలవు యేసయ్యా, నన్ను నడిపే సారథివి నీవేనయ్యా, అధికముగా చేయగలవు యేసయ్యా, నన్ను నడిపే సారథివి నీవేనయ్యా, అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే, అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే అల్పమైన వాటిని ఆశించును నా హృదయం, అధికమైన మేలను దాచును నీ మంచితనం, అల్పమైన వాటిని ఆశించును నా హృదయం, అధికమైన మేలను దాచుని మంచితనం, ఏది నిన్ను కోరాలో ఎరుగుదు నా ఎర్రితనం, ఏది నిన్ను కోరాలో ఎరుగదు నా ఎర్రితనం, ఏది నాకు కావాలో ఎంచు నీ జ్ఞానం, ఏది నాకు కావాలో ఎంచు నీ జ్ఞానం, అధికముగా చేయగలవు యేసయ్యా, నన్ను నడిపే సారథివి నీవేనయ్యా. అందరూ కలిసి పాడదాం. అధికముగా చేయగలవు యేసయ్యా, నన్ను నడిపే కాపరివి నీవేనయ్యా, అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే, అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే అధికముగా చేయగలవు యేసయ్యా, నన్ను నడిపే కాపరివి నీవేనయ్యా, అధికముగా చేయగలవు యేసయ్యా, నన్ను నడిపే సారథివి నీవేనయ్యా, అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే, అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే అధికముగా చేయగలవు యేసయ్యా, నన్ను నడిపే సారథివి నీవేనయ్యా, అధికముగా నన్ను నడిపే సారథివి నీవేనయ్యా, నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా, నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా, నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా, నాకు చాలిన దేవుడవు నీవేనయ్యా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నిన్ను నన్ను అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా ఈ దినం నేను దీవించబోతున్నాను. నమ్మిన మనమందరం కలిసి చేతులెత్తి ప్రభువా, మాకెన్నో కొదువులు ఉన్నాయి, మాకెన్నో అప్పులు ఉన్నాయి, ఎన్నో రుణభారాలు ఉన్నాయి, మా తలకు మించిన బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి. వీటన్నిటిని కొట్టివేసిన ఆయన మీ ఆశీర్వాదం మాకు దయచేయండి. అధికంగా మీరు మమ్మల్ని దీవించండి, మా చేతి పనిని మాకు స్థిరపరచండి, మా కష్టార్జితాన్ని దీవించండి. 128వ కీర్తన దీవించండి. మేము ఫలించేవారిగా నాయన, అభివృద్ధి చెందేవారుగా, విస్తరించేవారుగా, మీ సాక్షులుగా, మీ బిడ్డలుగా ఉండడానికి అయినా మీ కృప దయచి నీ మాటలు విన మమ్మల్ని అందరినీ దీవించు నాయన. మేము 100 ఫలించడానికి నాయన, 60 తంతులుగా ఫలించడానికి, 30 తంతులుగా ఫలించడానికి, వృద్ధిలోనికి రావటానికి, అభివృద్ధిలోనికి రావటానికి మీరు మమ్మల్ని ఆశీర్వదించు దేవుడు. ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలిచిన దేవుడు.
మా ప్రభువా మీరు దీవించండి. మీ ఆశీర్వాదం మా మీద ఉంచమని, మీరే మమ్మల్ని సరిచేసి సమాధానపరచుమని, మీ సమాధానం మాపై, సంఘంపై, సంఘ బిడ్డలందరిపై ఉంచమని, మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. అలాగే